ఎంత ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే అంత ఎక్కువగా నిరాశ చెందాల్సి ఉంటుంది. అందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఉదాహరణగా కనిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన మీద ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర స్థాయిలో దండెత్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి తప్పుకుని చంద్రబాబు కూటమి పాలన వస్తే తమకెంతో ప్రయోజనం దక్కుతుంది అని ఆశించారు, అంచనా వేశారు, అత్యాశలు కూడా పెట్టుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. క్రమంగా తమకేమీ ఒరిగేది ఉండదు అనేటువంటి అంచనా పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లలో అసంతృప్తి రాజుకుంటోంది. 2 ఏళ్ళు గడిచిపోతున్నాయి. 2 బడ్జెట్లు పూర్తయిపోయాయి. 3వ బడ్జెట్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. మరి ఈ బడ్జెట్లోనైనా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించినటువంటి కేటాయింపుల్లో కూసింతన్న కనికరం దక్కుతుందా? ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఈ బడ్జెట్ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి, ఐఆర్, ఇతర పెండింగ్ బిల్స్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమం రాజుకునే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఉపాధ్యాయులు పలు సందర్భాల్లో నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు. ఇటీవల పోస్ట్ కార్డుల ఉద్యమానికి కూడా పూనుకున్నారు. ఆ తర్వాత నేరుగా రోడ్డెక్కే దిశలో అడుగులు వేస్తున్నారు. ఉద్యోగుల్లో రాజుకుంటున్నటువంటి అసంతృప్తిని ఏపీ ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన సాగర్ లాంటి వాళ్ళ ద్వారా కొంచెం చల్లబరచాలి అనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు అమలు పరుస్తున్నారని, త్వరలోనే అన్ని రకాల హామీలు నెరవేరిపోతాయని సాగర్ లాంటి వాళ్ళు ఉద్యోగులకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా పిఆర్సీకి కమిషన్ వేయకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం, డిఏ సహా ఇతర అనేకం పెండింగ్లో పెట్టి వేధిస్తూ ఉండడం మీద ఉద్యోగులు కుతకుతలాడుతున్నారు. ఏకంగా ఉద్యోగులకి ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 40,000 కోట్ల రూపాయలకు దాటిపోయాయి అంటూ బొప్పరాజు లాంటి వాళ్ళు తాజాగా ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా పేరుకుపోతున్నప్పటికీ కూడా పెండింగ్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసే యోచనలో ప్రభుత్వం కనిపించట్లేదు. తాజాగా 33 ఏళ్ల సర్వీస్ నిండినటువంటి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించేదానికి తగ్గట్టుగా ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రెడీ చేసింది. అయితే ఇది 1980 నాటి నుంచే ఉందని, 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనలు తెర మీదకు తీసుకొచ్చిందని, వాటినే ఇప్పుడు చంద్రబాబు సర్కారు అమలుకు పూనుకుంటుందని, కాబట్టి నేరం కూటమిది కాదు మరి ఎవరిదో అని చెప్పడానికి కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు పూనుకుంటున్నారు. కానీ ఎవరి నేరమైనా ఇప్పుడు నష్టపోతున్నటువంటి దశలో అలాంటి ప్రయత్నాలకు పూనుకుంటే ఉద్యోగుల నుంచి మరింత అసంతృప్తి ఎదుర్కోక తప్పదన్నది ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అంశం. దాంతోపాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పిఆర్సీ వెంటనే తీసుకొస్తామని చెప్పారు. కానీ 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీని 2026 పూర్తయిపోయే పరిస్థితికి వస్తున్నా కానీ ఇంకా కమిషన్ కూడా వేయకుండా దాటవేసే ధోరణిలో ఉన్నారు. పిఆర్సీ వచ్చేలోగా ఐఆర్ అందిస్తాం అంటూ చెప్పిన మాటను కూడా నెరవేర్చకుండా దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇట్లా అనేక అంశాల్లో చివరికి సిపిఎస్ లాంటి విషయాల్లో నెల రోజుల్లోనే స్పష్టమైన పరిష్కారం అందిస్తాం అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారో కూడా అర్థం కావట్లేదు. ఇట్లా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా దాటవేత ధోరణిలో ఉంది, పూర్తిగా తప్పించుకునే ప్రయత్నంలో సాగుతోంది. దాంతోనే ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లలో అసహనం పెళ్లిపెక్కుతుంది. ఇది ఉద్యమ రూపం దాల్చే అవకాశం కూడా ప్రస్ఫుటంగా ఉంది. కానీ ఉద్యోగ సంఘాల నేతలు ఇలాంటి పరిస్థితి రాకుండా తమ స్కిన్ కాపాడుకోవడానికి తగ్గట్టుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ నీరుగార్చేస్తున్నారా అనే అనుమానం కూడా బలపడుతోంది. ఈ తరుణంలోనే ఇప్పుడు బడ్జెట్ మీద మళ్ళీ అంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్లోనైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకి న్యాయం చేసేలా కూటమి సర్కారు ఎంతో నిధులు పెంచే ప్రయత్నం చేస్తుందా అని ఎదురుచూపులతో గడుపుతున్నారు. ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. సంఘాల నేతలు చల్లబరిచే ప్రయత్నం చేసిన ఉద్యోగుల్లో పేరుకుపోతున్నటువంటి అసంతృప్తి అనివార్యంగా రోడ్డు మీదకి రావడం ఖాయంగా చెబుతోంది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ ఛాయలైతే అలముకుంటున్నాయి. మరి దీన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు గుర్తిస్తున్నారా, గ్రహిస్తున్నారా, లేకుంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి సంఘాల నేతల ఫీడ్బ్యాక్తో ఏం చేసినా పర్లేదన్నట్టుగా సాగిపోతారా? ఇవన్నీ బడ్జెట్లో కేటాయింపులు తేల్చబోతున్నాయి. బడ్జెట్ కేటాయింపుల తర్వాత ఈ ఉద్యమం చాలా పెద్ద స్థాయిలో పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్నది పలువురు చెబుతున్నటువంటి మాట. ఈ తరుణంలో ఉద్యోగుల సమస్యల మీద చంద్రబాబు సానుకూలంగా స్పందించాలని, పయ్యావుల కేశవ్ పద్దులో అంతో ఎంతో నిధులు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని అంతా ఆశిస్తున్నారు. లేదంటే మాత్రం అలజడి, ఆందోళన, రోడ్డెక్కి ఉద్యమ బాట అనివార్యమని మనం చెప్పొచ్చు.